నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే. 2023 నవంబర్ మాసంలో నేను ఇదే వికారాబాద్కి వచ్చిన. ఆనంద్ గారు ఆ రోజు పెద్ద మీటింగ్ పెడితే అందరిని ఉద్దేశించి ఆ రోజు కూడా మిమ్మల్ని అభ్యర్థించిన. పెద్దలు కేసీఆర్ గారు కూడా వచ్చి మీ అందరికీ చెప్పిండు, అయ్యా ఓటేసే ముందు ఆలోచించండి, మోసపోతే గోసపడతాం, ఆగమైతం, దయచేసి ఆలోచించి ఓటేయండి అని కేసీఆర్ గారు ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఆడబిడ్డకు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మకండి అని ఒక్కొక్కరికి చెప్పిండు. విన్నోళ్ళు విన్నరు, విననోళ్ళు వినలేదు. ఏమైంది? వికారాబాద్లో 12,000 ఓట్ల మెజారిటీతోని కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడింది. సరే, గెలిచింది కాంగ్రెస్, ఓడింది బీఆర్ఎస్. మరి జరిగింది ఏంది? లాభమా నష్టమా? ఎవరికి జరిగింది ఆలోచించండి. ఎమ్మెల్యేగా గతంలో ఆనంద్ గారు 5 ఏళ్ళు పనిచేసింది. 5 ఏళ్ళు పనిచేసినప్పుడు ఆనంద్ గారు ఒక డాక్టర్గా కావాలంటే తన ప్రాక్టీస్ ఉన్నది, సంపాదించుకోవచ్చు, భార్య డాక్టరు, ఆయన డాక్టరు, 2 చేతులా సంపాదించవచ్చు, సుఖంగా పిల్లలను చూసుకుంటూ సమాజం గురించి పట్టింపు లేకుండా ఆయన పని ఆయన చేసుకోవచ్చు. కానీ 5 ఏళ్ళు తనలాడిండు. అందులో 2 ఏళ్ళు కరోనా. 1 సంవత్సరం ఎవరికైనా నేర్చుకున్న తందుకే పడుతుంది కొత్త ఎమ్మెల్యేకు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలివై. ఇప్పుడే ఆయన్నే చెప్పిండు, ఎన్నడూ సర్పంచ్ పని చేయలే, ఎంపీటీసీ పని చేయలే, జెడ్పీటీసీగా పని చేయలే, కౌన్సిలర్గా పని చేయలే. కానీ ఏదో చేయాలి, చదువుకున్నా, పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలి అని చెప్పి ముంగటికి వచ్చిండు, పని చేసిండు. రూపాయి లంచం తీసుకోలే. ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా, మరి మంచి మాటకారి కూడా మీకు తెలుసు, ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా కేసీఆర్ గారి దగ్గరికి కానీ, మంత్రుల దగ్గరికి, మా సబితమ్మ దగ్గరికి కానీ, నా దగ్గరికి కానీ వస్తే ఒకటే అడిగేది, అన్నా మా వికారాబాద్ కొన్ని నిధులు ఇవ్వండి, మా వికారాబాద్ ప్రజలకు మంచి చేయాలని నేను ఎమ్మెల్యే అయినా దయచేసి నాకు సహకరించండి అన్నాడు తప్ప ఎన్నడూ పర్సనల్ పని, ఎన్నడూ రూపాయి పని కూడా తన వ్యక్తిగత స్వార్థం కోసం ఆనంద్ గారు ఎన్నడూ కూడా అడగలేదు. అట్లాంటి నాయకుడు మీకు సేవ చేసిండు. కానీ మనం పోగొట్టుకున్నాం, ఓడగొట్టుకున్నాం. కారణాలు ఏమన్నా కావచ్చు. ఇవాళ మనం ఆలోచించవలసింది ఒకటే, ఆగమాగమై ఓట్లేస్తే, ఆగమాగమై అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి ఓట్లేస్తే ఏమవుతుందంటే, మీ స్పీకర్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న చెప్తున్నాడు, ఎక్కడో ఏదో ఊళ్ళో నేను చూసిన వికారాబాద్లో, ఏం చెప్తున్నాడు, కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండు, అందుకే మాకు నడపొస్తలేదు. విన్నారా మీరు కూడా? అది మొత్తం అప్పులు చేసిపోయినా మా కేసీఆర్ అని అబద్ధాలు చెప్తున్నాడు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న పెద్ద మనిషి గడ్డం ప్రసాద్ కుమార్ గారు. దయచేసి నేను స్పీకర్ గారిని వికారాబాద్ వేదికగా అడుగుతా ఉన్నా, స్పీకర్ గారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీ నోటి నుండి ఇట్లాంటి సత్యదూరమైన మాటలు, అసత్యాలు, అబద్ధాలు, అర్ధసత్యాలు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్ప పెంచాయి. ఎందుకంటున్నా ఈ మాట? మీరేమో శాసనసభలో స్పీకర్గా ఉన్నారు, నిండు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఆర్బీఐ లెక్కలు తీసుకొని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, కాగ్ దగ్గర లెక్కలు తీసుకొని, ఇట్లనే మీలాగనే అనుమానం వచ్చి ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగిండు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ అడిగిండు. అడిగితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చెప్పిన మాట, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు డిసెంబర్ 3, 2023 తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. సంవత్సరానికి 10 ఏళ్లకు 2,80,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటున 28,000 కోట్ల అప్పు. కానీ స్పీకర్ గారు ఏం చెప్తున్నాడు, 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు 9 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షలు అంటాడు. నోటికి ఎంత వస్తే అంత. వెనకటికి ఎవడో తన ముఖం బాగాలేకపోతే అద్దం బలగొట్టిండట ఇంట్లో. ఆయన ముఖం బాగాలేకపోతే అద్దం బలగొట్టుకుంటే ముఖం చక్కగా అయిపోతుందా? ఆలోచించాలి.
నీకు పరిపాలన చేతనైతే లేదు స్పీకర్ గారు. నీ ప్రభుత్వానికి, నీ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతనైతే లేదు. నేను ఉత్తగానే అంటలేను, ఓడిపోయిన బాధలు అంటలేను. ఎందుకంటున్నా అంటే సీదా ఒకటే అడుగుతున్న స్పీకర్ గారు, నేను 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా దొరుకుతుంది ఎట్లా, కాంగ్రెస్ రాగానే యూరియా మళ్ళొక్కసారి లైన్లు కట్టే పరిస్థితి వస్తుంది ఎట్లా, దమ్ముంటే సమాధానం చెప్పు. మీకు పరిపాలన చేతనైతే రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా నీ ముఖ్యమంత్రికి ఎందుకు లేదు నేను అడుగుతా ఉన్నా. ఒక యూరియానే కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు చక్కగా వస్తుంది, ఇవాళ కరెంటు చక్కగా రాదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీళ్ళు చక్కగా వస్తాయి, ఇవాళ మంచినీళ్ళు కూడా ఇచ్చే తెలివి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుంది, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కూడా దిక్కు లేదు. ఆ రోజు ఏమన్నారు, ఎన్నెన్ని డైలాగులు కొట్టిన రైతులకు ఒక్కసారి యాద్ చేసుకోండి. మర్చిపోతే మీకు చూపెడదామని తెచ్చిన వీడియోలు ఒక్కసారి ఆ వీడియోలు చూపెట్టమ్మా. జరగండి, మీ స్క్రీన్ కట్టడం జరగండి. సౌండ్ వస్తలేదు. ఏ మళ్ళా పెట్టవా, సౌండ్ వస్తలేదు. వాళ్ళ ముఖాలేం చూస్తాం కానీ సౌండ్ పెట్టు. సౌండ్ వస్తలేదు. సరే సౌండ్ ఆయన పెడతాడు కానీ మీకు ఒక్క ముచ్చట చెప్పాలి, అది మళ్ళీ పెడతా. సరే కేసీఆర్ అప్పు చేసిండు, మీ స్పీకర్ అన్నది నిజమే అనుకుందాం. ఒక్క నిమిషం. స్పీకర్ గారు చెప్పి తీసుకుంటే 10,000 ఇప్పుడు మంచిగా చేసినట్టు పెట్టవా, వీడియో పెట్టు. వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు, ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్, అందుకే అంటే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా దమాక్ లేదా? ఇప్పుడు తీసుకుంటే 10,000. ఏమన్నా అంటేనేమో తిట్టిండి అంటారు మళ్ళా. ఏమన్నాడు ఆయనే? ఏమన్నాడు? రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందయ్యా? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా దిమాకు లేదా? మరి నేను అడుగుతున్నా స్పీకర్ గారు, 3 సార్లు రైతు బందే కొట్టినోడు ఏమని పిలవాలి? రుణమాఫీ చేస్తా అని